సర్పంచ్ ఎన్నికల్లో గెలుపుపై సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికలంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు. యాప్లతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 4000కు పైగా గెలిచినాం. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్తు నోబెల్ ప్రైజ్ ఎవరికైనా ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండే ఎలక్షన్. జడ్పీ టైం అయిపోయి ఏడాది నద్దం 2 ఏళ్ళు అయింది. ఎందుకు పెట్టలేవు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్ నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే అంత దుబారా. మొన్న ఫుట్బాల్ ఆడింది చూసిరా? ఎవరి కోసమే ఫుట్బాల్ అది? ఈయన మనుమడి షోకు తీర్చుకోవడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. నువ్వు ఫుట్బాల్ ఆడితేంది, నువ్వు ఏం ఆడితే మాకేందా రేవంత్ రెడ్డి? డబ్బా ప్రచారం. రైజింగ్ సీఎం, రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. ఫ్లయింగ్ సీఎం 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తే లేతలేదు. అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన.